నా పేరు ఘన్కోట సత్యభామ. నాకు 75 ఇయర్స్. అది పెద్దపల్లి డిస్టిక్ మంథెని, కానీ మేము హైదరాబాద్లోనే 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మా కోడలు వాళ్ళ చెల్లెలకి ఇక్కడే ఆపరేషన్ అయింది. రాకేష్ గారే చేశారు. సక్సెస్ఫుల్ అయింది 2 కాళ్ళు చేసుకుంటే. నాకు ఒక 3 నెలల నుంచే నొప్పులు మొదలైనాయి, కానీ ఆ బాధ భరించలేకపోయినాను. దత్తమ్మ నేను తీసుకుపోతా, డాక్టర్కి అయితే చూపిద్దామని చూపించారు. చూస్తూనే ఇట్లా ఆపరేషన్ మాత్రం చేయాలమ్మా, చాలా అరిగిపోయినాయి అని చెప్పారు. ఈ ఆపరేషన్ చేయించుకున్న ధైర్యం చేసి సక్సెస్ఫుల్ అయింది నాది. 2 కాళ్ళకు ఒకటే రోజు చేశాడు ఆయన. అయితే నిజంగా నాకు ఏది తెలియకుండా చేశారు. మళ్ళీ 20 రోజుల్లో నేను వాకర్ లేకుండా నడిపిస్తా అన్నాడు, అట్లాగే నడిపించాడు. 26వ రోజు మెట్లు ఎక్కిచ్చాడు, ఒక ఫ్లోరు. చాలా బాగా చేశాడండి. మాకు ఈ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ చాలా మంచిగా అరుచుకున్నారు మమ్మల్ని. నేను 8వ రోజు ఇంటికి వెళ్ళిపోయాను. నేను మాత్రం ఉంటాను అని చెప్తే, సరే మీరు ఎన్ని రోజులన్నా ఉండమ్మా, మీకు బాగా అయిపోయినాకనే పొమ్మని చెప్పారు. నేను అట్లానే ఇంటికి పోయినాను. ఇప్పుడు ఇవాళకి 1 మంత్ అయింది. మళ్ళీ చూపించుకోవడానికి వచ్చాను. నేను మంచిగా ఫ్రీగా నడుస్తున్నా. ఆరోగ్యం మంచిగా ఉన్నదండి నాది. ఆ బాబా దయ, షిరిడి సాయినాథుడి దయ, రాకేష్ గారి దయ. నా పేరు అపర్ణ గన్కోట్. మా అత్తగారు సత్యభామ, నేను వాళ్ళ పెద్ద కోడల్ని. డాక్టర్ రాకేష్ గారి దగ్గర మా సిస్టర్ లాస్ట్ ఇయర్ చేసుకున్నారు. ఫస్ట్ ఇక్కడ వచ్చి కలిసాము. 1 నెల మందులు వాడమన్నారు. తర్వాత సార్ ధైర్యం ఇచ్చారు. అత్తమ్మ మనోధైర్యానికి, ఆయన ఇచ్చిన ప్రోత్సాహానికి, ధైర్యానికి చాలా బాగా జరిగింది ఆపరేషన్ కూడా. సార్ చెప్పినట్టే 20 రోజులలో వాకర్ లేకుండా నడుస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా మంచి ఆధారంగా చూసుకునేది. ఇంత హాస్పిటల్లో ఉన్న 3-4 రోజులు అయితే పేషెంట్కి ఇంత కించిత్ కూడా బాధ లేకుండా, మేము బెల్ కొట్టడం ఆలస్యం వచ్చి అన్నీ చూసుకునేది అందరూ. థ్యాంక్స్ టు శ్రీకర్ హాస్పిటల్. ఎక్కువ థ్యాంక్స్ టు రాకేష్ సార్.